బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ వాళ్ళ ఆఫీసులు లాక్కుని వాళ్ళని తన్ని చంపేస్తే దిక్కుముక్కు లేదు, ఏనాడు దేశవ్యాప్త ఉద్యమాలు చేయలేదు. బట్ ఇప్పుడు అయ్యే ఆ కార్యాలయాలు తిరిగి తీసుకోగలుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు. కానీ అక్కడ అరాచకం చేస్తుంది బీజేపీ అని ప్రచారం ప్రారంభించారు. ఇదేం నేరేటివ్ అర్థం కాదు, ఎవరి కోసం అర్థం కాదు. సొంత కార్యాలయాలనే తిరిగి తీసుకునే దిక్కు లేక 15 ఏళ్ల నుంచి వదిలేసిన వాళ్ళు బీజేపీ వచ్చాక ఆ స్వేచ్ఛ వచ్చి నీ కార్యాలయం నువ్వు తీసుకుంటూ మళ్ళీ బీజేపీ ప్రభుత్వం అరాచకం అంటే అరాచకంలో నువ్వు కూడా భాగస్వామి. ఇది ఒక ఎత్తు. ఇప్పుడు కేరళలో అరాచకం ప్రారంభమైపోయింది. ఐయుఎంఎల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. నిన్న మొన్న కొన్ని విజువల్స్ కూడా చూశాను నేను. బీజేపీ జెండా పట్టుకుంటే లాక్కోవడం, బీజేపీ ఆఫీసుల దగ్గర హడావిడి చేయటం, లేకపోతే బీజేపీ కార్యకర్తల దగ్గర గొడవలు చేయటం, బీజేపీ నాయకుల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితిలోనే కంట్రోల్ చేయకపోతే తిరగబడతారంటే అక్కడ తిరగబడే స్టేజ్ లేదు. అనేక దశాబ్దాలుగా అక్కడ నరకం అనుభవించారు హిందువులు. కాకపోతే ఇంకా పూర్తి చైతన్యం రాలా బెంగాల్ లాగా. ఎప్పుడు వస్తుందో తెలియదు.